రోమియోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయాడు. బాగా వినాలి. దాని ముందర ఒక మంచి బోధ ఉంది. ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమించను అని. ఎట్లా చెప్పాలి. దేవుడు అంటే ఏం చేశాడంటే మనల్ని ప్రేమించాడంట. అందుకనే దేవుడు పాపులైన మనల్ని ప్రేమించి ఆయన ఉన్న ఏకైక కుమారుణ్ణి మరణానికి అప్పగించాడు. ప్రేమ ఏం చేస్తుందంటే త్యాగం చేస్తుంది. సంఘం వినాలి. ప్రేమ త్యాగం చేస్తుంది. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా మనం చూస్తున్నాము. ఏం చూస్తున్నామంటే మొన్నప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని, కట్టుకున్న భార్యని ఎవరి బిడ్డ చంపేసి ఆమెను ముక్కలుగా నరికి ఆ మాంసాన్ని కుక్కర్లో ఉడకబెట్టి దాన్ని పౌడర్లాగా చేసేసి సముద్రంలో కలిపేశాడు. కొట్టుకున్న మొగుడు ఇదే ప్రేమరా? దీన్నిరా ప్రేమ అంటారు? అర్థమవుతుందా మీకు? పశువుల మీద కదా, ఆ కుక్కల మీద కదా. మా ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి. ఒక కుక్క ఇంకొక కుక్కని కలిసానంటే 4 సార్లు ఆలోచిస్తుంది. వీన్ని దేంతో పోలిస్తే సరిపోతాడు? నాకు అర్థం కాలేదు. నాకే గారు ప్రభుత్వానికి అర్థం కదా, జడ్జెస్ గారికి అర్థం కదా. అబ్బా, కట్టుకున్న భార్యని దీన్ని ప్రేమంటారా? నేను నిన్ను ప్రేమిస్తానుండా నువ్వు కానీ నా ప్రేమను అంగీకరించకపోతే యాసిడ్ పోసేస్తా. దీన్ని ప్రేమ? గొంతు పోసేస్తా. దీన్ని ప్రేమ? కట్టుకున్న మొగుడు నిజంగా భార్యను ప్రేమిస్తే ఆ భార్యను ఇలా కిరాతకంగా చంపేది ప్రేమ? కట్టుకున్న మొగుడిని ఇంకొక అక్రమ సంబంధాన్ని పెట్టుకొని కట్టుకున్న మొగుడిని కిరాతకంగా తునకలు నరికేసి సిటీకి ఈ పక్క ఒక ముక్క ఆ పక్క ఒక ముక్క 4 దిక్కుల 4 ముక్కలు వేస్తే దాన్ని ప్రేమ అందామా? చెప్పండి. కట్టుకున్న మొగని సంఘటన విషయం నుంచి చంపేస్తే దాన్ని ప్రేమ అందామా? అంటున్నాను. కట్టుకున్న తల్లిదండ్రులను కిరాతకాలు కొడితే ఒరే అన్నం పెట్టకపోతే పోతే దరిద్రుడా
వాళ్ళు అడుగుకొని తింటారు. కొడతావా? ఇది కన్న తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తి కావాలా, వాళ్ళ అంతస్తులు కావాలా, వాళ్ళ బంగారు కావాలా, వాళ్ళ జీతాలు కావాలా, వాళ్ళకి వచ్చే పింఛన్ కావాలా, వాళ్ళు ఆలోచించండి. ఇది ప్రేమ అన్నాను. నిజమైన ప్రేమ దేవుడికి చూపిస్తున్నాడు. మనల్ని ప్రేమించాడు కనుక ఆయన ప్రాణం పెట్టాడంటే మన కోసం. ప్రేమలో ఇంత ఉందండి. ప్రేమలో ఏముంది? ప్రేమలో ఏముంది చెప్పండి? ప్రేమలో ఏముందో చెప్పండి? త్యాగం. నువ్వు నిజంగా భార్యను ప్రేమిస్తావు అంటే నీ ప్రేమకి ఏముండదు తెలుసా? సాయంత్రం కుదిరికి ఒక జిలేబీ ఎత్తుకుని ఉండదు పెళ్ళాలి. సాయంత్రం కుదిరికి ఆమెకి ఏది ఇష్టమో అది ఎత్తుకుని ఒక పొట్ల వచ్చినావు అనుకో, ఐస్ అయిపోతుంది. నువ్వు చూసుకో, ఆ రోజంతా హ్యాపీగా ఉంటుంది. అవునమ్మా. ఆ అమ్మ ఎంత అలసిపోయినా కూడా నీ క్షేమం పడుతుంది. ఆయన పూలంతా కన్నాసార్లు పడి కూలి నాని చేసి రూపాయలు తిథులు వేసి పెట్టుకుంటే ఇంటికి పోతాడు ఏ అని తెచ్చి పెట్టుకునే. అది ప్రేమ. దాన్ని ప్రేమ అంటారా? అయ్యా యేసు స్వామి నిజంగా దేవాది దేవుడు, నిత్య దేవుడు, సత్య దేవుడు మనల్ని ప్రేమించాడు. పాపులైన మనల్ని ప్రేమించాడు, చెడ్డవారైన మనల్ని ప్రేమించాడు. ప్రేమించిన మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఇది ప్రేమ. అంతేగాని నిన్ను కొట్టేస్తే, నిన్ను తిట్టేస్తే అది ప్రేమ కాదు. దానికి ప్రేమ అన్నారు. ఈరోజు దేవుని వాక్యం పెట్టున్న దేవునికి ప్రేమైన వాళ్ళ దేవుడు మనల్ని ప్రేమించాడయ్యా, నిన్ను ప్రేమిస్తున్నాడు. అమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అయ్యా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడు నేను ప్రేమిస్తాడు. ఎందుకు ప్రేమించాడు తెలుసా? నువ్వు పాపివని ప్రేమించాడు. నువ్వు పాపివని ఆయన ప్రేమించాడు. నువ్వేదో గొప్ప పొడకని ప్రేమించలే. నువ్వేదో కింగ్ అని చెప్పి ప్రేమించలే. నువ్వు నరకానికి పోతావని, నువ్వు పాడైపోతావని ఆయన నిన్ను ప్రేమించి ఆయన ప్రాణం త్యాగం చేశాడు. అదే ప్రేమ. అదే ప్రేమ. నా భార్య అంటే నాకు భలే ప్రేమ, నా బిడ్డలు అంటే నాకు భలే ప్రేమ, నా తల్లిదండ్రులు అంటే నాకు భలే ప్రేమ. ఇదంతా బుద్ధి మాట. నిజంగానే నువ్వు ప్రేమిస్తుంటే నువ్వు క్రియారూపంగా దాన్ని సాక్రిఫై చేస్తావు, చూపిస్తావు. ఏం చేస్తావు? చూపిస్తావు. చేతలతో చూపిస్తావు. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు అంటే నువ్వు నిజంగానే వాళ్ళ కోసం త్యాగం చేస్తావు. ఏదో ఒకటి త్యాగం చేస్తావు. యవనస్తులు వాడు నన్ను ప్రేమిస్తాడు, వీడు నన్ను ప్రేమిస్తాడు అని చెప్పి ఎగసిపడిపోతారా? 4 రోజుల పాటు తల్లి తరుగుతాడు. అయ్యో, ఇట్లా ప్రేమ అనుకోవాలా, నేను మోసం చేసేది నిజమా? అవునా? ప్రేమ అదే కాదండి, కామం. ఏమే వాడి కామం తీసుకుంటే కనుక పనులు చేస్తారు. నేను లోపల పెడతా,
నీకు నడిపట్టుకొని పెడతా, రానిలాగా చూసుకుంటా పోతే కదా చూసుకుంటే మనకు తెలుస్తుంది. నీ దగ్గర ఉండే తలకమ్మలు అయిపోయేంత వరకు అవి అమ్మేసి బాగా చూసుకుంటాడు. అవి అయిపోయాక మనం చూపించాడు కదా. ఆలోచించండి, ఇది ప్రేమ కాదండి. నిజంగా యేసు స్వామి దేవాది దేవుడు, ఈ సృష్టికర్త అయిన దేవుడు ఏం చేశాడంటే, మనమందరము పాపులై ఉండగా పాపులైన మనల్ని ప్రేమించాడు. మంచుని ప్రేమించాడు పెద్ద సమస్య కాదు, మంచుని కోసం త్యాగం చేసిన పెద్ద సమస్య కాదు, కానీ పాపి కోసం దేవుడు ఆయన ప్రాణం పెట్టాడట. పాపులైన మన కోసం ఆయన ప్రాణం పెట్టాడట. ఇది దేవుని ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. మీకు ఒక హింట్ ఇస్తాను చూడండి. మనుషులు వెంటనే చచ్చిపోతారు, చెడ్డలు సాగేరాలు వెంటనే వీడెప్పుడు చదువుతారు, వీడెప్పుడు చదువుతారు, వీడెప్పుడు చదువుతారు అంటారు కానీ ఇప్పుడు బాగుంది. ఈ చెడ్డలు వెంటనే సాగండి. మంచోళ్ళకి సాగుతుంది, నీకు సాగు రాలేదు కదా అంటారు చాలా మంది. ఎందుకు తెలుసా? పాటని దేవుడు ప్రేమిస్తాడు. ఈ మంచోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, కానీ దేవుడు పాటను ప్రేమిస్తాడు. ఈ రోజు మారుతాడు, రేపు మారుతాడు. అయ్యో చచ్చిపోతే అట్లా, ఈ రోజు మారుతాడు, రేపు మారుతాడు. ప్రేమ ఇదేనండి ప్రేమ. కొంతమంది చాలా మంది బాధపడతారు, వీడికి సాగు రాలేదే, వీడికి సాగు రాలేదే అని. వాళ్ళు నిజమైన సాగు విన్నండి, మంచోళ్ళు నిండిపోతారు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మంచోడు చచ్చిపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే వాడు మంచోడు దగ్గరికి పోతాడు. ఈ చెడ్డోడు చచ్చిపోతే చెడ్డోడు దగ్గరికి పోతాడు. అందుకని దేవుడు ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. అమ్మ మన పాపలతో మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. ఈ లోకస్తులను ప్రేమిస్తున్నాడు దేవుడు. ఈ వాక్యం ఏంటంటే నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. యేసు స్వామి ఆయన ప్రేమ స్వరూపేనాడు. 1 తిమోతి 1:16 త్వరగా చదవాలి. 1 తిమోతి 1:16 నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి, అంటే యేసు స్వామిని విశ్వసించు వారి కోసము నేను మాదిరిగా ఉండలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. ఆ దేవాది దేవుడు ప్రధానమైన పాపి అయిన ఆయన కోసం దేవుడు కనికరించాడంట. ప్రధాన పాపి అయిన పౌలుగా రాస్తాను ఈ మాట. ఏం పాపి అంటే ప్రధానమైన పాపి అంటే, ప్రధానమైన పాపి అంటే పాపుల్లో కల్లా ప్రథముడు. ఆ ప్రథముల్లో కల్లా ప్రథములమైన మనం. హల్లెలూయా. మనం ఆయన కనికరంతో నింపుతున్నాడు. పాపమైన మనకు ఆయన కనికరం చూపిస్తున్నాడు. ఈసారి మారుతారు, ఖచ్చితంగా రేపు మారిపోతాడు. రేపు ఆదివారం లోపల నా చర్చికి వస్తాడు. చావు కప్పకూడదు, హాస్పిటల్కి అప్పచెప్పకూడదు, పాము అప్పచెప్పకూడదు, యాక్సిడెంట్కి అప్పచెప్పకూడదు, రోగానికి అప్పచెప్పకూడదు అని దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని ఆలయంలో చూపించున్నావంటే కారణం తెలుసా? ఆయన నిన్ను ప్రేమించి ఆయన కృప చూపాడు నీకు. హల్లెలూయా. హల్లెలూయా.
కనికరింపబడి తిని. కనికరం దేవుడి దగ్గర ఉందండి. ఈ లోకంలో ఎవరి దగ్గర కనికరం లేదు. ముందే కనికరమా? ముందే కనికరమా? అమ్మ కనికరం ఉందా ఈ లోకంలో? నీ ముగ్గురు పైన నీకు కనికరం ఉందా? నీ భర్త పైన నీకు కనికరం ఉందా? నీ తల్లిదండ్రుల పైన నీకు కనికరం ఉందా? నీ బిడ్డల పైన నీకు కనికరం ఉందా? కానీ దేవుడు ప్రధానమైన పాపి అయిన ఆయన పైన కనికరం చూపిస్తున్నాడు. పాపులైన వారికి కోసము ఆయన కనికరం చూపేవాడు, కనికరం పడేవాడు. ఏం కనికరం పడేవాడు? ఎవరి పైన? పాపులైన మన కోసం కనికరం పడుతున్నాడు, కనికరం చూపిస్తున్నాడు. ఒక తండ్రికి 2 బిడ్డలు ఉన్నారు. దాంట్లో ఒక చిన్నోడు ఏం చేశాడంటే, నైనా నేను నీ దగ్గర ఉండలేను, నాకు స్వేచ్ఛ లేదు, నాకేం లేదు, స్వేచ్ఛ లేదు, నీ దగ్గర స్వేచ్ఛ లేదు, కాబట్టి నాకు ఇచ్చే నేను బతుకుంటా ఉన్నాడు. ఇంకా తండ్రి వాడు ప్రజలు చేస్తుంటే మనకి ఇచ్చేసాడు, మన బాధ మనకి ఇచ్చేసిన తర్వాత ఏం చేశాడు? ఇంకోటి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వాడికి ఏం చేశాడు ఏమో అని మీకు బాగా తెలుసు. వాడికి లాస్ట్ పందిలాగా తయారయ్యాడు. ఆ పందిలాగా తయారైన తర్వాత వాడికి బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి ఏం చేశాడు తెలుసా? పొర బయట వాడికి బుద్ధి వచ్చింది. తండ్రి గుర్తించాడు, కనికరం చూపిస్తున్నాడు తండ్రి బిడ్డ పైన. వాడు దూరముగా ఉండగా పరిగెత్తుకొని పోయి వాడిని కౌగిలించుకొని అక్కడ ఉన్న నిలిచిన వారితో చూసి మలిన వస్త్రం వీడికి తీసివేసి ప్రశస్తమైన వస్త్రములు ధరింపజేయండి, వీడికి పాదములకు చెప్పులు వేయండి, వీడికి వేరు ఉంగరం పెట్టండి, విందు చేయండి. కనికరపడుతున్నాడు బిడ్డ పైన. బుద్ధి రావాలి మనకి. హల్లెలూయా. కనికరపడే తండ్రి ఉన్నాడు. నీకు బుద్ధి వస్తే ఆమేన్. కనికరం చూపించే దేవుడి లోకంలో, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడి లోకంలో ఎవరు లేరు. నేను ప్రకటిస్తున్న యేసు స్వామి ఒక్కరే. మన పాపులైన మన కోసం ప్రాణం పెట్టిన, కనికరం చూపించిన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. కనికరం. చాలా మంది బిడ్డలు ఏమనుకుంటారే, తల్లి ప్రేమ గుర్తించవచ్చు. నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడతాడు తల్లిని, నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడతాడు తల్లిని. నా జీవితంలో నా తల్లిని కానీ నా తండ్రిని కానీ వాళ్ళు ఎంత చెడ్డ చేసినా ఒక్క మాట కూడా నేను తోడుకు మాట్లాడలే. నేను ఇక్కడ దేవుడి సన్నిధిలో నిలవబడి నేను చెప్తున్నా ధైర్యంగా. వాళ్ళు ఎంత చేసినా కూడా, వాళ్ళు ఎన్ని చేసినా కూడా నా తల్లిని కానీ నా తండ్రిని కానీ ఒక్క మాట పొందితే నేను మాట్లాడేవాడిని కాదు. వాళ్ళు ఎన్నో చేశారు సార్, నన్ను ఇంట్లో నుంచి వేశారు సార్, ఆ పొద్దు కూడా ఒక మాట మాట్లాడాను. ఈరోజు చెప్తున్నాను మీకు నిలబడి. ఎందుకో తెలుసా, ఈ లోకంలో నేను దేవుడు నమ్ముకోకముందు వాళ్ళకంటే ఎక్కువ ప్రేమ నేను ఎవరిని ప్రేమించాను, నా అమ్మా నాన్నకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాను. దేవుడిని నమ్ముకున్న తర్వాతనే దేవుడిని తప్ప వీళ్ళు ప్రేమించుకోవాలని దేవుడిని ప్రేమించడం ప్రారంభించాను. దేవుడి కంటే ఎక్కువ దేన్ని ప్రేమించడం, ఎవరిని ప్రేమించడం ఈరోజు అందరినీ కనికరం చూపిస్తాను. నా దేవుడు పాపులైన మన కోసం ప్రాణం పెట్టాడు, కనికరం చూపించాడు. చావకుండా, నరకానికి పోకుండా, అగ్నిగుండంలోకి పోకుండా, మట్టి అయిపోకుండా, దుమ్ము అయిపోకుండా
దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడ చూస్తున్నామంటే ఆ కనికరమే కారణం. నీ పైన కనికరం చూపిస్తున్న దేవుడు చాలా గొప్ప దేవుడు. ఇంకా నీకు చావు రాలేదా? ఇంకా నాకు దాసనాలు చేరలేదా? నా దేవుడు ప్రేమిస్తున్నాను, నా దేవుడు కనికరం చూపిస్తున్నాను నేను. నీకు ఇంకా చావు రాలేదా? ఇంకా బాధ పెట్టలేదా? నా దేవుని కనికరం నీ పైన ఉంది. Praise the Lord. Hallelujah. Hallelujah. ఆయన కనికరపడే దేవుడు, ప్రేమించే దేవుడు, కనికరపడే దేవుడు. చదవండి యోహాను సువార్త 15:13. యోహాను సువార్త 15:13 వాక్యం. త్వరగా. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టిన వారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించు తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టేవాడు లోకంలో వాడికంటే ఎక్కువ గొప్పవాడు ఎవడు లేడు. నీకోసం ప్రాణం పెట్టాడు. నేను మొట్టమొదటిగా ప్రేమించాడు, రెండవది కనికరపడ్డాడు, మూడవది స్నేహితులుగా నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నిజంగా ఫ్రెండ్షిప్ అనేది చాలా విలువైంది. ఫ్రెండ్షిప్ అనేది చాలా విలువైంది. మొన్న నాకు చిన్ననాటి స్నేహితుడు ఉండేవాడు. వాడు పెద్దపతి, నేను చిన్నపతి. వాడు నాకంటే కొంచెం పెద్దవాడు లేదు కాబట్టి వాడు పెద్దపతి, నేను చిన్నపతి. ఇద్దరు స్నేహితులు, ఇద్దరు క్లాస్మేట్స్. రాత్రి 1 గంట వరకు ఉండేది వాడు నేను. ఎంతవరకుమ్మా? ఒక 3 గంటల సేపు కొనుక్కుంటాం అంతే. వాడు రాయటం నేను, మిగతా మేము కలిసి ఉంటాం. వాడు నాతోనే స్నేహం చేస్తాడు అనుకున్నా. నాతోనే స్నేహం చేస్తాడు. నా ఫ్రెండ్ నా స్నేహితుడు అంటే వీడియో అనుకోండి. ఎందుకంటే అంత స్నేహంగా ఉండేది మేము. ఒకరోజు మొత్తాన్ని 6 గంటల ఎస్ఐ వచ్చేవాడు మా ఇంటి బయట. ఏం సార్ అన్న? రే నీ ఫ్రెండ్ అడిగినాడు చెప్పరా అంటాడు. ఎవరు? ఎస్ఐ. మేము కలిసి చదువుకునేవాళ్ళం. నాకేం తెలియదు సార్. రాత్రి 1 గంట కొనుక్కున్నాము సార్. రోడ్లో కూర్చొన్నాము. 1 గంటకి వాడింటికి వాడి కూడా, నా ఇంటికి నేను కూడా నేను చదువుకున్నాను సార్. ఇప్పుడు లేస్తున్నాను సార్. నాకు అంతకంటే ఏం తెలియదు సార్. రే మీ నేతలు లోపలేం కాదు నన్ను. నాకేమీ అర్థం కాదా? ఎందుకు ఏమైందంట? నన్ను ఎందుకు ఆపరేషన్ వాళ్ళు లేకపోతే అసలు వాడి ఆడికి పోయినాడు. వాడు ఇంట్లో ఉంటాడు కదా, వాడి ఆడికి పోయినాడు అని చెప్పి పక్కన ఉన్న అడిగి ఏం జరిగిందిరా నేను చెప్పడతా అంటే, ఒరే రాజు పాప మంచుకుని వెళ్ళిపోయినారా అంటాడు. వాడు నాతోనే స్నేహం చేస్తున్నాడు అంటే నాకు తెలియకుండా ఎక్కువ పాపతో స్నేహం చేస్తున్నాడు. వీడు డూప్లికేట్ వీడు. వాడు నాతో స్నేహం చేస్తున్నాడు అనుకున్నాను కానీ వాడు నాకు తెలియకుండా ఇంకోటితో స్నేహం చేసి రాత్రి 1 గంట వరకు రాత్రి కోసం పెట్టుకొని 2 గంటలకు వెళ్ళిపోయినారట. రాత్రి 2 గంటలకు పొద్దున నన్ను పోలీసులు పట్టుకున్నారే. వాడు నువ్వే స్నేహితుడు ఊళ్ళో చెప్పు. వాడు ఎవడో నీకు తెలియకుండా వాడు ఏడవడం. వాళ్ళు యాక్టివ్ చెప్పు నన్ను పట్టుకున్నారు. ఇట్లా స్నేహితులు కావాలన్నా వీడు నిజంగా మన కోసం ప్రాణం పెట్టేవాడు. వీడు దొంగ కదా, వీడు దొంగ కాదా? అట్లా దొంగ దగ్గరికి నిన్నలో మొన్న పోయి మాట్లాడితే ఎందుకో వాడు ఎంత చేయడం వల్ల మొన్న పోయి మాట్లాడతాడు. వాడు ఏంటి చెప్పలేదు. ఏం లేదు, ఏదో కావాలని తీసుకుంటే అంటే తీసుకుంటే
అవునా, ఎంత ఇస్తే 350 ఇచ్చినాను. 350 అంటే 1 3 పడే అని నన్ను 3 పడే కదా. నువ్వు చిన్నప్పటి నుంచి నాశనం వీక్లే అని నాకు. నాకు అప్పటికే వీడు ఇంకా దొంగ కానీ ఉన్నాడు, వీడు ఇంకా దొంగ కానీ ఉన్నాడు. వాడు మీరేమో చెప్పరా ఇప్పుడు ఆ లెక్క నాకు చెప్పు. ఇప్పుడు 350 ఇచ్చిన 50 తీసుకొచ్చాను. ఒకటంత కోసం చెప్పండి పని గవమని వాడు 3 పావులు అన్నాడు, 1 3 పావులు అన్నాడు. నువ్వెంత చెప్తావు? వాడు నన్ను మీకు అడిగాడు మ్యాథ్స్లో. మీరన్నా చెప్పండి పని ఎంత చెప్తే ఆలోచించండి. నాకంటే మీకేం విలువ? వాడు నన్ను మీకు అంటాడు, మీరేమిటంటే నాకంటే మీకు కావాలే. మరి 7 రూపాయలు పర్లేదారా? 350 రూపాయలు ఇచ్చినారా? 50కి ఒకటి అంత కొడుతుందిరా? ఏమి లెక్కలరా నాయన చెప్పండి. అయ్యో వాడు నన్ను మీకు అంటాడు, ఇక నేను చెప్పలా. ఎందుకంటే వీడు చిన్నప్పటి నుంచి దొంగ వీడు, అందుకనే ఆ లెక్క నేను చెప్పకుండా గొమ్మలు వచ్చేది. వాడి వీడియో చూస్తే అప్పుడు అర్థమవుతున్నాడు. ఏమయ్యా లాజిక్? ఏం లెక్కలయ్యా మీరు? అయ్యో ప్రభా సోదరం. వాడు 3 పాలంటాడు, ఉన్నాడు ముఖాలు కట్టవాడు. నేను ఎందుకు ఈరోజు నుంచి చెప్తున్నానంటే, అయ్యా ఇట్లాంటి ప్రేమలు కాదు, ఇట్లాంటి ఫ్రెండ్షిప్ కాదు మాకు కావాల్సింది. నేను ఎందుకు ఒకటి చెప్పేది మీకు అర్థమైందని, ఎందుకంటే వాడు చెప్పేది తప్పే. వాడు మీకు ఎదుటోళ్ళు మీకు అంటాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? కాబట్టి మీరు నేర్చుకోవాలి, మనం కూడా నేర్చుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. అప్పుడు అనుకుంటే ఇంకెప్పుడు ఈ దగ్గరికి రాకూడదు. దేవుని వాక్యం మీరు వినండి, దేవుని వాక్యానికి లోపడండి. ఒకటి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. 2 ఆయన మనల్ని కనికరపడుతున్నాడు. 3 ఏదో 3 పావులు స్నేహితుల కోసము, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. అంత గొప్పవాడు. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించును. తప్పటప్పుడు నువ్వు నిశ్చితంగా ఆయన అంటే విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు నిత్య జీవం పొందడానికి యేసు స్వామి ప్రాణం పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిత్య జీవం పొందడానికి ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. 4
ఎందుకు ప్రాణం పెట్టాడు? అది ఏసావు ఎందుకు చచ్చిపోయా, ఏసావు ఎందుకు చచ్చిపోయా, ఏసావు ఎందుకు చచ్చిపోయా? యేసు స్వామి తాగకపోతే నీకు నిత్య జీవం లేదు, అందుకనే చచ్చిపోయాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒరే నువ్వు యేసు స్వామి చచ్చిపోకపోతే నీకు నిత్య జీవం లేదు, అందుకే ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. మన నిత్య జీవము కోసము ఆయన ప్రాణం పెట్టారు. యేసు స్వామి చచ్చిపోవాల్సిన పని ఏముందయ్యా? పాపులైన మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయన మన పైన కనికరపడ్డాడు కాబట్టి, నీకు నిత్య జీవం లేకుండా పోతుందనే ఒక బాధతో ఆయన ప్రాణం పెట్టారు. అర్థమైందా సార్? ఎందుకు యేసు స్వామి ప్రాణం పెట్టాడో, ఎందుకు యేసు స్వామి భూమిపైకి వచ్చాడో, ఎందుకు యేసు స్వామి శిలువలో మరణించాడో, ఎందుకు యేసు స్వామి ఆ సమాధి నుంచి 3 రోజు మరణాన్ని జయించి లేచాడో, నీవు నరకానికి పోకూడదని, నీవు నశించిన ఆయనకి ఇష్టం లేక నీ పైన కనికరపడి నిన్ను ప్రేమించి ఆయన ప్రాణం పెట్టాడు. ఒక స్నేహితుడి కోసం ప్రాణం పెట్టాడు. నిన్ను స్నేహితుడిగా భావించాడు. అబ్రహాము నా స్నేహితుడు అంటాడు దేవుడి బైబిల్లో. అబ్రహాము నా స్నేహితుడు అంటాడు. అయ్యా మనం దేవుడి స్నేహితుడుగా దేవుడు చేస్తున్నాడు. మనం దేవుడి స్నేహితుడు అనకూడదు. దేవుడు కూడా స్నేహితులుగా పెట్టుకుంటే సంతోషపడే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవాది దేవుడు మనం స్నేహితులుగా పెట్టుకుంటున్నాడు, బిడ్డలుగా పెట్టుకుంటున్నాడు, కనికరపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు. నువ్వు నశించకూడదన్న ఒక ఉద్దేశంతో ఆయన ప్రేమ, ఆయన ప్రాణం పెట్టి వెల్లడిపరిచాడు. నువ్వు నిత్య జీవం పొందడానికి, నువ్వు నిత్య జీవం పొందడానికి నా యేసయ్య ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకు యేసు స్వామి చనిపోవాలి? ఆయన చనిపోవాల్సిన అవసరం ఏముందని అందరికీ చాలా సందేహం ఉంది. ఆయన చనిపోకపోతే మనము నిత్య నరకానికి వెళ్తాం, మనం నశించిపోతాం. అందుకనే మనం నశించి దేవుడికి ఇష్టం లేక ఆయన ప్రాణం పెట్టాడు. దానికి కారణం ఏంటి తెలుసా? ఆయన నిన్ను ప్రేమించాడు. ఈ లోకంలో ఎంతో ప్రేమించాడు. ఈ లోకంలో నేను ప్రేమించాడు. నువ్వు నశించే ఆయనకి ఇష్టం లేక ఆయన నీపైన కనికరపడి, ఆయన నీపైన ప్రేమ చూపించి ఆయన చనిపోయాడు. కొంతమంది చదువులు అంటారు, నా బిడ్డ కోసమే ఇంత బాధపడుతున్నాను, నా బిడ్డ కోసమే ఇంత బాధపడుతున్నాను, నా బిడ్డ కోసమే నేను బతుకుతాను, నేను ఎప్పుడో చచ్చిపోయాడు. అర్థమవుతుంది మీకు? అయ్యా అవన్నీ అబద్ధాలే కానీ దేవుడు మాత్రం సత్యం చేస్తున్నాడు. నిజమైన తండ్రి ఆయన, నిజమైన తల్లి ఆయన, నిజమైన బోధకుడు ఆయన, నిజమైన ఏ దేవుడు యేసు స్వామి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా యేసు స్వామి